హాయ్ ఎంటర్‌ప్రెన్యూర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవినాష్ బిస్కనెక్ట్. ప్రతి వీడియో లాగానే ఈ వీడియోలో కూడా ఒక మంచి బిజినెస్ ఆపర్చునిటీతో మీ ముందుకు వచ్చాను. అదేంటో కాదు, అఫోర్డబుల్ టెన్స్ అండ్ తార్పాన్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్. ఆ బిజినెస్కి సంబంధించి ఇన్వెస్ట్మెంట్ దగ్గర నుంచి మార్కెటింగ్ స్ట్రాటజీ వరకు వన్ బై వన్ డీటెయిల్గా తెలుసుకుందాం. ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కానీ మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. మీకు ఏ టైప్ ఆఫ్ బిజినెస్ ఇన్ఫర్మేషన్ కావాలో కింద కామెంట్లో అయితే మెన్షన్ చేయండి. అఫోర్డబుల్ టెన్స్ అండ్ తార్పాన్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్. ఈ తార్పాస్ వచ్చేసరికి మోస్ట్ డిమాండెడ్ ప్రొడక్ట్స్ ఇన్ ఇండియాగా మారిపోతున్నాయి. ఎందుకంటే ఈ తార్పాస్ అనేవి కన్స్ట్రక్షన్ కంపెనీస్, ట్రాన్స్పోర్టేషన్ అండ్ ఫార్మ్ ల్యాండ్స్ అండ్ నర్సరీస్ అండ్ ఈవెంట్స్ అండ్ ఫంక్షన్స్లో మోస్ట్ కామన్గా అయితే ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. ఈ తార్పాస్ అనేవి మెయిన్గా చైనా దగ్గర నుంచి ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటారు. బట్ మనం మేజర్గా చూసుకుంటే డొమెస్టిక్ వైజ్గా దీనికి మార్కెట్లో అనేది హ్యూజ్ గ్యాప్ అండ్ మోర్ డిమాండ్ అనేది ఉంది. అండ్ ఈ యొక్క ఆపర్చునిటీని ఎవరైతే యూజ్ చేసుకొని ఈ యొక్క అఫోర్డబుల్ టెన్స్ అండ్ తార్పా బిజినెస్ని స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి చాలా ప్లస్ పాయింట్స్ అయితే ఉన్నాయి. అండ్ టెన్స్ కూడా మేజర్గా మనకి అవుటింగ్స్ అవ్వచ్చు, ట్రిప్స్ అవ్వచ్చు, వాటిల్లో మోస్ట్ కామన్ థింగ్ కూడా ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. సో ఈ బిజినెస్కి సంబంధించి ఇప్పుడు వన్ బై వన్ తెలుసుకుందాం పదండి. అండ్ ముందుగా చూసుకుంటే ఇన్వెస్ట్మెంట్కి వచ్చేసరికి మీరు స్మాల్ స్టిచ్చింగ్ యూనిట్ని స్టార్ట్ చేసుకుంటే అరౌండ్ 1.5 lakh to 6 lakh లోపు స్టార్ట్ చేసుకోవచ్చు. బేసిక్గా స్టిచ్చింగ్ యూనిట్ని స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ మీరు బెటర్ ఫినిషింగ్ వాటర్ ప్రూఫ్ తార్పాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేద్దాం అనుకుంటే మీకు అరౌండ్ 8 lakhs to 15 lakhs వరకు అయితే ఇన్వెస్ట్మెంట్ అయ్యే అవకాశం ఉంది. అండ్ మీకు కావాల్సింది 500 to 1000 square feet ల్యాండ్ ఉంటే సరిపోతుంది. లేక రెంటెడ్ స్పేస్ ఉన్నా సరే మీకు యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ మీరు మినీ యూనిట్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటే అరౌండ్ 2 to 3 persons ఉంటే సరిపోతుంది. లేదా ఒక స్మాల్ స్కేల్ ఆర్ మీడియం స్కేల్ యూనిట్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటే అప్ టు 6 persons ఉంటే మీరు ఈ యూనిట్ని స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ ఈ బిజినెస్కి సంబంధించి రా మెటీరియల్స్ వచ్చేసరికి మీరు బడ్జెట్లో తార్పాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేద్దాం అనుకుంటే HDPE లామినేటెడ్ ఫ్యాబ్రిక్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. అదర్వైజ్ మీరు ప్రీమియం క్వాలిటీ వాటర్ ప్రూఫ్ తార్పాన్ని మీరు మ్యానుఫ్యాక్చరింగ్ చేద్దాం అనుకునేసరికి PVC కోటెడ్ ఫ్యాబ్రిక్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ రా మెటీరియల్స్లో మెయిన్గా చూసుకుంటే యాసరీస్కి వచ్చేసరికి ఎలైట్స్, రోప్స్, టేప్స్, కార్నర్ ప్యాచెస్ అయితే కంపల్సరీగా తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ టెన్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేద్దాం అనుకున్న వాళ్ళకి GI ఆర్ అల్యూమినియం పైప్స్ ఫ్రేమ్స్ని మీరు కూడా పర్చేస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎవరైతే ఈ తార్పాన్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేద్దాం అనుకుంటున్నారో ముందుగా స్టాండర్డ్ సైజెస్లో వెళ్తే మీ ప్రొడక్ట్ ఫాస్ట్గా మార్కెట్లో మూవ్ అయ్యే అవకాశం ఉంది. సో అవి ఏంటంటే 9x12, 12x18, 18x24. మీరు ఈ సైజెస్లో స్టార్ట్ చేయగలిగితే మార్కెట్లో వాంటింగ్ ఉన్న సైజెస్ అండ్ మోస్ట్ డిమాండెడ్ సైజెస్ కూడా ఇవే. అండ్ ఈ బిజినెస్కి సంబంధించి మిషనరీస్కి వచ్చేసరికి హెవీ డ్యూటీ స్టిచ్చింగ్ మిషన్స్ అండ్ కట్టింగ్ టేబుల్ అరౌండ్ 20 feet లాంగ్ ఉండాలి. అండ్ ఇలేట్ ఫిట్టింగ్ మిషన్, హాట్ నైఫ్ ఫర్ స్మూత్ కట్టింగ్. అండ్ మీరు ఆప్షనల్గా తీసుకోవాల్సింది హాట్ ఎయిర్ వెల్డింగ్ మిషన్. ఎవరైతే వాటర్ ప్రూఫ్ తార్పాన్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఈ మిషన్ అనేది కంపల్సరీగా తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఈ బిజినెస్కి సంబంధించి రిజిస్ట్రేషన్స్ వచ్చేసరికి ఎవరైతే స్మాల్ స్కేల్గా స్టిచ్చింగ్ యూనిట్ని స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఎటువంటి రిక్వైర్డ్ లైసెన్సెస్ అవసరం లేదు. ఎవరైతే లార్జ్ స్కేల్లో స్టార్ట్ చేసుకుందాం లేక మీడియం స్కేల్లో స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి బేసిక్ లైసెన్స్ ఉంటాయి. సో ఏంటో ముందుగా చూసుకుందాం. ఉద్యమ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, GST రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, షాప్ లైసెన్స్ ఆర్ ఫ్యాక్టరీ లైసెన్స్, ట్రేడ్ మార్క్ సర్టిఫికేట్ అండ్ IECE కోడ్. సో ఈ IECE కోడ్ వచ్చేసరికి ఎవరైతే బయట దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు కంపల్సరీగా తీసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే బేసిక్గా స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఇవేం అవసరం లేదు. సో బేసిక్గా మీరు స్టార్ట్ చేసి మీ యొక్క బిజినెస్ని ఎక్స్పాండ్ చేద్దాం అన్నప్పుడు ఈ యొక్క లైసెన్సెస్ కూడా మీరు కంపల్సరీగా తీసుకోవాల్సి ఉంటుంది. ప్రాఫిట్ మార్జిన్స్లోకి వచ్చేసరికి HDPE తార్పాన్స్ అంటే బడ్జెట్ ఫ్రెండ్లీ తార్పాన్స్లో మీరు చూసుకుంటే అరౌండ్ 8 to 12%
నెట్ ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంది. అండ్ ఎవరైతే పీవీసీ తార్పాన్స్ అంటే ప్రీమియం క్వాలిటీ తార్పాన్స్, వాటర్ ప్రూఫ్ తార్పాన్స్ని సేల్ చేస్తే మీకు అరౌండ్ 12-18% నెట్ ప్రాఫిట్ వచ్చే అవకాశం అయితే ఉంది. అండ్ మీరు జనరల్గా స్మాల్ స్కేల్ యూనిట్ని సెటప్ చేసుకొని మీరు బిజినెస్ని స్టార్ట్ చేస్తే, సో ఈ బిజినెస్కి సీజన్ టైంలోనే కాకుండా రెగ్యులర్గా దీనికి డిమాండ్ ఉండడం వల్ల మీకు అరౌండ్ 40,000-80,000 మీరు కన్సిస్టెంట్గా సంపాదించుకునే అవకాశం అయితే ఉంది. అండ్ మార్కెటింగ్ ప్లాన్లోకి వెళ్ళేసరికి మెయిన్గా మీరు కన్స్ట్రక్షన్ సైట్స్ అండ్ కన్స్ట్రక్షన్ బిల్డర్స్తో టైఅప్ అయ్యి వాళ్ళకి మీ తార్పాన్స్ని మీరు సప్లై చేసుకోవచ్చు. ట్రాన్స్పోర్టేషన్ కంపెనీస్ అండ్ ట్రక్ ఓనర్స్తో టైఅప్ అయ్యి వాళ్ళకి కావాల్సిన సైజులో మీరు స్టిచ్చింగ్ చేసి ఇవ్వగలిగితే మీకు మార్కెట్లోకి వెళ్ళే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ B2B ప్లాట్ఫామ్స్ లైక్ ఇండియన్ మార్ట్, ట్రేడ్ ఇండియా, ఉదాన్ లాంటి ప్లాట్ఫామ్స్లో మీరు రిజిస్టర్ అయ్యి మీ యొక్క ప్రోడక్ట్ని లిస్ట్ అవుట్ చేయగలిగితే మీకు అక్కడి నుంచి కూడా మీకు ఆర్డర్స్ వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. అండ్ గవర్నమెంట్ టెండర్స్లో కూడా మీరు బిడ్ని వేస్తే మీకు బిజినెస్ అయ్యే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఎవరైతే ఈ బిజినెస్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో తక్కువ ఇన్వెస్ట్మెంట్లో అయితే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టిచ్చింగ్ బిజినెస్ని స్టార్ట్ చేయండి. తార్పాన్స్ని మీరు రా మెటీరియల్స్ని మీరు తెచ్చుకొని మీరు ఈ స్టిచ్చింగ్ని స్టార్ట్ చేసి తర్వాత వాటర్ ప్రూఫ్ సీల్ మిషన్ని యాడ్ చేసుకొని అండ్ వాటర్ ప్రూఫ్ టెంట్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం స్టార్ట్ చేయండి. ఆటోమేటిక్గా 1 by 1 వెళ్ళిన తర్వాత మీరు ఆటోమేటిక్గా బయట దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేసే స్టేజ్కి మీరు వెళ్ళొచ్చు. సో బేసిక్గా ఎవరైతే తక్కువ ఇన్వెస్ట్మెంట్లో స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు స్టిచ్చింగ్ బిజినెస్ని స్టార్ట్ చేసి తర్వాత వాటర్ ప్రూఫ్ టెంట్ని యాడ్ చేసుకొని తర్వాత ఎక్స్పోర్ట్ చేస్తూ కూడా మీకు మంచి బిజినెస్ అయ్యే అవకాశం ఉంది. సో ముందుగా ఈ బిజినెస్ని స్టార్ట్ చేసే ముందు మార్కెట్ని స్టడీ చేయండి. మీ లోకల్లో ఉన్న రీటైల్ స్టోర్స్కి వెళ్ళండి, వాళ్ళతో మాట్లాడండి, మార్జిన్స్ తెలుసుకోండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్లోకి వెళ్దాం అనుకున్నారో హోల్సేల్గా మీరు ముందు తార్పాన్స్ని తెప్పించుకొని మీరు లోకల్లో డిస్ట్రిబ్యూట్ చేయడం స్టార్ట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు హోల్సేల్గా ఈ తార్పాన్స్ని ఇంపోర్ట్ చేసుకొని మీరు లోకల్గా అండ్ హోల్సేల్గా డిస్ట్రిబ్యూట్ చేయడం స్టార్ట్ చేయండి. అప్పుడు మీకు దీనికి ఉన్న డిమాండ్ అండ్ మార్జిన్ మీకు తెలుస్తుంది. ఆటోమేటిక్గా మీరు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని స్టార్ట్ చేసినప్పుడు మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా స్మూత్గా అయితే వెళ్ళే అవకాశం ఉంది. సో ఇలాంటి మరిన్ని బిజినెస్ ఐడియాస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కానీ మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి. ఈ బిజినెస్ ఎవరైతే స్టార్ట్ చేద్దాం అనుకున్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా మీకు ఏ టైప్ ఆఫ్ బిజినెస్ ఇన్ఫర్మేషన్ కావాలో కింద కామెంట్లో అయితే మెన్షన్ చేయండి. దట్స్ ఆల్ గైస్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.